పెద్ది మూవీ ఎలా ఉందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో నాకు ఎలా అనిపించిందో నేను చెప్తాను. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్, సెకండ్ హాఫ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మూవీలో ప్లస్ ఏదైనా ఉందంటే అది మన ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే అరవింద సమేతలో తమను కొట్టినప్పుడు ఎలా ఉందో అలా ఉంది. అంటే ఒక మూవీలో ఒక సీన్ డల్గా ఉన్నా, స్లోగా ఉన్నా, ఆ సీన్లో డెప్త్ లేకపోయినా మ్యూజిక్తో మేనేజ్ చేయొచ్చు. అది మన ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీలో ప్రూవ్ చేశారు అగైన్ అండ్ అగైన్. ఆయన పెట్టుకున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ని పెట్టుకోలేదు ఎందుకు అని లోపల అనిపించింది. కానీ ఈ మూవీ చూశాక మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్కి ఫ్యాన్ అయిపోతారు పక్కా. చాలా బాగా కొట్టారు ఏఆర్ రెహమాన్ గారు. అండ్ ఈ మూవీలో ప్లస్ ఏదైనా ఉంటే వన్ మ్యాన్ షో రామ్ చరణ్ గారు బాడీ బిల్డింగ్ కానీ, ఆ అథ్లెటిక్స్గా యాక్ట్ చేయడం కానీ, లేదంటే ఆ క్రికెటర్గా యాక్ట్ చేయడం కానీ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడ చూసినా తన యాక్టింగ్తో, తన స్కిల్స్తో సినిమాని అలా లాక్కెళ్ళారు వీళ్ళిద్దరే. కానీ బుచ్చిబాబు గారికి నేను చెప్పేంతోని కాదు, కానీ బుచ్చిబాబు గారి దగ్గర మైనస్ ఏంటంటే మూవీని కమర్షియల్ చేయాలని చెప్పి కొన్ని వేస్ట్ ఎలిమెంట్స్ పెట్టడం, జాన్వీ కపూర్తో సీన్స్ ఎక్కువ పెట్టడం. ఆ సీన్స్ వల్ల ఎక్కడ యూజ్ లేదు. జాన్వీ కపూర్తో పెట్టిన సీన్స్కి యూజే లేదు, అసలు ప్లస్ లేదు, అసలు మైనస్ అయితే మైనసే. సో ఆ ప్లేస్లో ఎక్కడైనా తెలుగు అమ్మాయిని పెట్టినా పర్వాలేదు, లేదంటే ఇంకొక యాక్టర్ని ట్రై చేయొచ్చు, కొన్ని సీన్స్ తగ్గించవచ్చు. బట్ మూవీలో మాత్రం రామ్ చరణ్ గారి కష్టం మీకు కనబడుతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీని. ఒక రంగస్థలం చూసిన ఫీల్ అయితే వస్తుంది. ఫ్యాన్స్ అయితే 2 సార్లు చూడొచ్చు, రెగ్యులర్ ఆడియన్స్ అయితే ఒకసారి చూస్తారు. బట్ మూవీని చూడొచ్చు, మూవీని చూడకుండా బాగాలేదు అనే అంత మూవీ ఏం కాదు అసలు. మూవీని చూడొచ్చు అండ్ దీన్ని నెగిటివ్ చేయకూడదు. మన ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, మహేష్ బాబు ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఈ మూవీని నెగిటివ్ చేయాలి అనుకోవడం అలాంటివి ఏం చేయకుండా, ఎందుకంటే మూవీ బాగుంది. బాగున్న మూవీని మనం డిస్కరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఈ మూవీ పాన్ ఇండియాలో చాలా బాగా ఆడింది, హిందీలో కానీ తమిళ్లో కానీ చాలా బాగా ఆడిద్ది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఒక 1 అవర్ ఓపిక పడితే సినిమా చాలా బాగుంటుంది.